శ్రీ గురుభ్యో నమః. ఈరోజు 6వ ఎపిసోడ్కు మనం వచ్చేసాం. ఇందులో దానశీలము అనేటటువంటి పాఠంలోని భాషాంశాల గురించి ఈ వీడియోలో చర్చించుకుంటాం. భాషాంశాలు అన్నప్పుడు అందులో మళ్ళీ పదజాలం ఉంటుంది, వ్యాకరణ అంశాలు ఉంటాయి. ఇందులో ఇప్పుడు మనం పదజాలం చూస్తాం. మొదట పదజాలం అనేవి పేపర్ 1లో పదజాలం వస్తుంది. ఈ పదజాలంలో మనకు మొదట సొంత వాక్యాలు ఇచ్చారు. సొంత వాక్యాలు అంటే మీ అందరికీ తెలుసు, సొంతంగా మీరు ఇచ్చిన పదాన్ని ఆధారంగా చేసుకొని సొంతంగా వాక్యాన్ని నిర్మించడం. అందులో మనకు 3 పదాలు ఇచ్చారు. ఒకటి పలికి లేదనుట, 2 కురుచగుట, 3 చేతులోకి. అంటే దీన్ని మీరు సొంతంగా వాక్యం తయారు చేయాలి. పలికి లేదనడం అంటే అర్థం ఏంటి అంటే మాట ఇచ్చి లేదనుట, మాట ఇచ్చి లేదనుట మీద సొంత వాక్యం. ఒక ఉదాహరణ చూద్దాం మనం. సత్య హరిశ్చంద్రుడు మాటిచ్చి ఎప్పుడూ లేదనలేదు. మాటిచ్చి లేదనలేదు, పలికి లేదనలేదు. అలాగే ఇంకా మీరు రకరకాలుగా కర్ణుడి గురించి, సత్య హరిశ్చంద్రుడి గురించి మీరు కూడా చెప్పుకోవచ్చు. మా మామయ్య పలికి లేదనలేదు, మా తాతయ్య పలికి లేదనలేదు. ఇదా మీ ఇష్టం ఉన్న సొంత వాక్యం మీరు ఇంకా వెరైటీగా కూడా ఇంకా నూతనంగా తయారు చేసుకోవచ్చు. కురుచగుట. కురుచగుట అంటే అర్థం అల్పము మరియు తక్కువ. ఇక్కడ మనం పాఠ్యభాగాన్ని తీసుకుంటే మనం ఏమవుతున్నాం, ఇంద్రుడు కర్ణుడిని దానం అడగడానికి వచ్చాడు. అప్పుడు ఏమయ్యాడు మరి? ఇంద్రుడు బ్రాహ్మణుడు వేషంలో వచ్చాడు. అంత గొప్ప మరి స్వర్గలోకానికి అధిపతి అడగడానికి వచ్చినప్పుడు ఏమయ్యాడు? అల్పంగా తయారయ్యాడు. అంటే కురుచగడం అంటే తక్కువ అవటం. కర్ణుడు ముందు ఇంద్రుడు దానం అడిగి కురుచగుట, కురుచయ్యను. అలాగే గొప్ప గొప్ప రాజకీయ నాయకులు కూడా వాళ్ళు మంచి పనులు చేసిన మంచి పనుల ద్వారా ఓట్లు సాధించకుండా ఇప్పుడు ఇల్లు తిరిగి వాళ్ళు ఓట్లు అడిగే వాళ్ళు కూడా కుర్చవుతున్నారు, అంటే తక్కువ అవుతున్నారు సమాజంలో. అలాగే అంటే ఓట్లు అడిగే సందర్భంలో అడిగే విధానం వాళ్ళను తక్కువ చేస్తుంది. అలాగే చేతులొగ్గు అంటే దోసిలొగ్గు. దోసిలొగ్గు అభిమానవంతులు జీవితంలో ఎవరిని దోసిలొగ్గకుండా బతుకుతారు. దోసిలొగ్గడం అంటే ఒకరి ముందు చేయి చాచడం. అలాగే సొంత వాక్యాల తర్వాత వ్యుత్పత్తి అర్థాలు. ఇక్కడ వ్యుత్పత్తి అర్థం, దీన్ని విడగొట్టండి. వ్యుత్పత్తి అర్థం. ఉత్పత్తి అంటే మనం ఎకనామిక్స్లో అర్థశాస్త్రంలో ఉత్పత్తి అంటే ఏంటి? వస్తువులను ఉత్పత్తి చేస్తాం పరిశ్రమల్లో. అలా ఒక తెలుగు భాషలో ఒక పదం ఏ విధంగా ఉత్పత్తి అయింది, దాని అర్థం ఏమిటి అనేవే వ్యుత్పత్తి అర్థాలు. ఇప్పుడు సింహము అనే పదం ఉన్నది ఉదాహరణ. దాన్ని కేసరి అంటారు. అంటే సింహానికి కేసరి అనే పదం ఏ విధంగా ఉత్పత్తి అయింది అంటే కేసరములు కలది. సింహానికి జూలు ఉంటుంది కదా, వెంట్రుకలు, కేసరములు అంటాం వెంట్రుకల్ని. కేసరములు కలది అన్నప్పుడు ఈ మళ్ళీ కేసరములు కలది కేసరి. మళ్ళీ దాని అర్థం ఏంటంటే సింహం అంటాం. అంటే కేసరములు కలది సింహము అని రాస్తాం, అర్థం కూడా రాస్తాం. కేసరి అంటే కేసరములు కలది సింహము, అర్థం కూడా రాస్తాం. అలాగే మనం ఈ వ్యుత్పత్తి అర్థాల్లో మనకి ఇక్కడ నీరజ భవుడు, త్రివిక్రముడు అనే 2 పదాలు ఉన్నాయి. నీరజ భవుడు, నీరజం అంటే పద్మము. పద్మము నీటి నుండి ఉద్భవిస్తుంది, నీటి నుండి పుడుతుంది. అంటే చెరువుల్లో, కొలనులలో, నదులలో ఈ పద్మాలు అంటే ఎక్కువ ప్రవాహం ఉన్న దగ్గర అయితే ఉండదు, కానీ నదులలో కూడా కొన్ని మూలల్లో నీళ్లు నిల్వ ఉండే పరిస్థితుల్లో ఈ కమలములు, పద్మములు నీళ్ళలో నుండి పుడతాయి అన్నమాట. ఇక్కడ నీరజ భావుడు అంటే నీటి నుండి పుట్టేది పద్మము, ఆ పద్మం నుండి పుట్టేవాడు బ్రహ్మ. కాబట్టి నీటి నుండి పుట్టిన, పద్మము నుండి పుట్టినవాడు బ్రహ్మ. అలాగే ఇంకొకటి త్రివిక్రముడు అన్నాడు. త్రివిక్రముడు అంటే 3 అడుగులతో 3 లోకాలను ఆక్రమించువాడు. ఎవరు? వామనుడు, అంటే విష్ణుమూర్తి. ఇక్కడ మన పాఠంలో వామనుడు ఒరిజినల్గా విష్ణుమూర్తి. ఈ విధంగా మనకు వ్యుత్పత్తి అర్థాలు. తర్వాత పర్యాయ పదాలు. పర్యాయ పదాలంటే ఇక్కడ మనము ఒక వస్తువుకు కానీ ఒక భావానికి కానీ అదే అర్థాన్ని ఇచ్చే పదాలు రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు మనము ఇందులోనే ఉదాహరణని తీసుకుందాం. బయటదెందుకు, మనకు ఒక వస్తువు ఒక భావం అనుకున్నాం. ఉదాహరణ ఇప్పుడు యశస్సు అంటే కీర్తి.
కీర్తి అనేటటువంటిది మనం చూసామా? ఎప్పుడైనా కీర్తిని చూస్తామా? మనం చూడం. అది ఒక భావము. ఆ భావాన్ని, కీర్తి అనేటటువంటి భావాన్ని తెలియజేయడానికి అనేక పదాలు ఉన్నాయి. అదేంటి? యశము అంటే కీర్తి అనొచ్చు, పేరు అనొచ్చు, ఖ్యాతి అనొచ్చు, వన్నె అనొచ్చు, సుప్రతిష్ఠుడు అనొచ్చు. వాడు వంశానికే వన్నె తెచ్చాడు అంటే ఆయన యశస్సు పొంది, అంటే కీర్తిని పొంది వాళ్ళ వంశానికి వన్నె తెచ్చాడు. అలా ఖ్యాతి, మన తెలంగాణ ఖ్యాతి పెరిగింది అంటే తెలంగాణ కీర్తి పెరిగింది, యశస్సు పెరిగింది. అంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాం? ఒక భావానికి ఆ భావం అర్థమయ్యేలాగా అనేక పదాలు ఉంటాయి. అలాగే వస్తువు, ఇప్పుడు వస్తువు అంటే మనకు కనిపిస్తుంది కదా, కనిపించేవి వస్తువులు అంటాం. ఇప్పుడు జలము అంటే అది కనిపిస్తుంది కాబట్టి మనం వస్తువు అనుకుందాం. ఈ జలము అనేటటువంటి దాన్ని మనం నీరు అంటాం, ఉదకము అంటాం, సలిలము అంటాం, జీవనం అంటాం, ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి. అంటే ఒక వస్తువు కానీ ఒక భావాన్ని కానీ తెలియజేయడానికి రకరకాల పదాలు ఉంటాయి. ఆ పదాలన్నింటిని మనం సమానార్థక పదాలు అంటాం. ఏమంటావు నాన్న? సమానార్థక పదాలు అంటాం. వాటిని పర్యాయ పదాలు అని కూడా అంటారు. సమానార్థక పదాలనే పర్యాయ పదాలు కూడా అంటారు. ఇందులో జలము అంటే నీరు, ఉదకము, సలిలము, జీవనము. అలాగే ఇంకొకటి ఇచ్చారు, ఇంతకుముందు భావానికి చెప్పుకున్నాం, యశ అన్నాడు అంటే యశము, దాని అర్థం కీర్తి, పేరు, ఖ్యాతి, వన్నె, సుప్రతిష్ఠ. ఆ తర్వాత ప్రకృతి వికృతులు. ప్రకృతి వికృతులు అంటే, ప్రకృతి అంటే ఏమిటి అంటే సంస్కృత ప్రాకృత భాషా పదాలకు సమానమైనటువంటి పదాన్ని మనం ప్రకృతి అంటాం. వికృతి అంటే ఏంటంటే సంస్కృత ప్రాకృత భాష పదాల నుండి ఉద్భవించినటువంటి పదాలను తద్భవాలు అంటాం మనం. తత్సమాలు, తద్భవాలు. ఆ తత్సమాన్ని ప్రకృతి అంటాం, తద్భవాన్ని వికృతి అంటాం. ఇక్కడ తద్భవాల్లో మనకు లాక్షణికులు ఏం చెప్పారు అంటే, మన తెలుగు భాషలో ఉండేటటువంటి సంస్కృత ప్రాకృత భాష పదాలే కాకుండా అరబ్బీ, పార్సీ, ఉర్దూ, ఇంగ్లీషు, పోర్చుగీసు ఇట్లా చాలా రకాల భాషా పదాలు ఉంటాయి. ఆ పదాలన్నింటినీ తద్భవాలు అనం, అంటే వికృతులు అనం మనం. కేవలం సంస్కృత ప్రాకృత భాషల్లో ఉన్న పదాలు మాత్రమే ప్రకృతులు. ఆ భాషా పదాల నుంచి ఉద్భవించినటువంటి వాటినే వికృతులు అంటాం. ఇక్కడ మనకు పాఠ్యపుస్తకంలో ప్రకృతులు ఇచ్చాడు, కొన్ని వికృతులు ఇచ్చాడు. ప్రకృతులకు వికృతులు రాయాలి, వికృతులకు ప్రకృతులు రాద్దాం. చూద్దాం మరి ఏమిచ్చాడు. సిరి అంటే శ్రీ, విద్య అంటే విద్య, విద్య. విష్ణువు అంటే వెన్నుడు, కీర్తి అంటే కీర్తి, ధర్మము అంటే దమ్మము, బ్రహ్మ అంటే బొమ్మ. మనము సంస్కృత ప్రాకృత భాషా పదాలకు సమానమైనటువంటి పదాలేంటి? మనము ప్రకృతులు అనుకున్నాం. మనం ఎక్కువగా ఉపయోగించేవి ప్రకృతి పదాలే ఉపయోగిస్తాం. ఇప్పుడు ఉదాహరణకు ఆహారం ఉందనుకోండి, ఆహారము అనేటటువంటిది అది ప్రకృతి పదం. అలాగే ఉపాధ్యాయుడు ఉన్నదనుకోండి, ఉపాధ్యాయుడు అనేది కూడా ప్రకృతి పదం. తెలుగులో అయితే మనం తద్భవంలో ఉజ్జానాలి. ఎక్కువ మనం ఏంటంటే ఉదాహరణగా ఇప్పుడు బోనము అనాలి మనం. ఆహారం అంటే బోనము, భోజనం అంటే బోనము. మనం భోజనం అంటాం కానీ బోనం అనం కదా. ఆ ఉపాధ్యాయుడు అంటాం కానీ ఉజ్జానం కదా. అలాగే ప్రతిదీ ధర్మం అంటాం కానీ దమ్మం అనము, బ్రహ్మ అంటాం కానీ బొమ్మ అనం, కీర్తి అంటాం కానీ కీర్తి అనం, విష్ణు అంటాం కానీ వెన్నుడు అనం. ఇలా మనం నిత్య జీవితంలో వ్యవహారిక భాషలో ప్రకృతి పదాలని మనం ఎక్కువ ఉపయోగిస్తాం మనం. అలాగే నానార్థాలు. నానార్థము అంటే ఇప్పుడు ఒక పదం ఉంటుంది, దానికి ఒక మౌలిక అర్థం ఉంటుంది. మౌలిక అర్థం అంటే మీకు అర్థం కావాలంటే బేసిక్ మీనింగ్, ఒక మౌలిక అర్థం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మౌలిక అర్థం అంటే ఇప్పుడు జలము అన్నాం అనుకో, మనకు ఇమ్మీడియట్గా నీరు అని అర్థమవుతుంది మీకు, అది మౌలిక అర్థం. అలాగే ఇక్కడ పర్యాయపదాల విషయం పక్కన పెడితే నానార్థాల గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ ఒక పదానికి ఒక మౌలిక అర్థం అంటే బేసిక్ మీనింగ్ ఉంటుంది. తర్వాత మరి నానార్థాలు ఇవి ఎలా వచ్చాయంటే, పదాలకు మనకు ఏం జరుగుతుందంటే అర్థ వ్యాప్తి వల్ల, లక్ష్యార్థం వల్ల ఆ పదాలకు రకరకాల అర్థాలు వస్తాయి. అంటే ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు వేరువేరుగా ఉంటాయి. ఉదాహరణకి ఒక పదమే మనకి ఇప్పుడు కులము ఉందనుకోండి, దీని అర్థం వంశము అవుతుంది, జాతి అవుతుంది, శరీరం అవుతుంది, ఇల్లు అవుతుంది. అంటే ఈ పదానికే ఇన్ని అర్థాలు ఎలా వచ్చాయి అన్నప్పుడు ఒక పదము దాన్ని
లక్ష్యార్థం వల్ల మరియు అర్థ వ్యాప్తి వల్ల అవి ఇలా నానార్థాలు ఉద్భవిస్తాయి. ఉదాహరణ తీసుకుందాం మనము. లక్ష్యార్థం అంటే లక్ష్య సిద్ధి అనేటటువంటి దాన్ని ఒక ఉదాహరణ తీసుకుందాం, మీకు బాగా తెలిసిన పదంతో. ఇప్పుడు మర్యాద ఉంది. మర్యాద అనేటటువంటి పదం సంస్కృత పదం. సంస్కృతంలో మర్యాద అంటే హద్దు, సరిహద్దు అని అర్థం. తర్వాత తిక్కన గారు ఏమన్నారు? మర్యాద అంటే నియమము, శాసనం అన్నారు. అంటే ఇక్కడ ఏంటి, ఆయన చెప్పినటువంటి లక్ష్యార్థం అంటే ఆయన దాన్ని మర్యాద అనే పదాన్ని నేను నియమం తయారు చేసిన, నేను శాసనం తయారు చేసిన అనే దాని గురించి ఆయన చెప్పుకున్నాడు. అంటే మర్యాద అంటే ఇక్కడ ఏమైంది? సరిహద్దు అయింది, నియమం అయింది. తర్వాత అసలు మామూలుగా మర్యాద అంటే ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఎవరింటికైనా వెళ్తే ఆయన నాకు మర్యాద ఇవ్వలేడు అంటాం మనం. అతను నాకు మర్యాద ఇవ్వలేదు అంటే మనకు గౌరవం ఇవ్వలేదు అన్నాడు మన అర్థం. అంటే ఒకప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం మనం మర్యాద అంటే గౌరవంగా వాడుకుంటున్నాం. ఇదే మర్యాద తిక్కన కాలంలో నియమము, శాసనము. అసలు ఒరిజినల్గా అర్థం ఏంటిదంటే హద్దు, సరిహద్దు. అందుకే ఆ మౌలిక అర్థం ఏదైతే ఉంటుందో, మనం ఇప్పుడు గొడవైందనుకో, బాగా మాట్లాడతాను, నాకు కోపం వచ్చిందంటే అసలు మర్యాద దక్కదు అంటారు. మర్యాద దక్కదు అంటే అక్కడ అర్థం ఏంటిదంటే ఈయన ఏం చేస్తాడు, ఆయన సరిహద్దులోకి వెళ్ళిపోతాడు, ఈయన హద్దు దాటిపోతాడు అనమాట. ఆయన హద్దులోకి వెళ్ళిపోయి ఆయన పైన దండయాత్ర చేస్తాడనమాట. అంటే నా మర్యాద దక్కదు అనే దాంట్లో అర్థం ఏంటిది? మొట్టమొదటి మౌలిక అర్థాన్ని ఉపయోగిస్తున్నారు అక్కడ. అంటే ఇక్కడ మనం నానార్థాలు అనేవి ఏ విధంగా పుడతాయి? లక్ష్యార్థాల వల్ల మరియు అర్ధవ్యాప్తి వల్ల కూడా నానార్థాలు పుడతాయి. అర్ధవ్యాప్తి అంటే ఇప్పుడు ఉదాహరణకు మహారాజు ఉన్నాడు అనుకోండి. మహారాజు అంటే రాజులకు రాజు అని అర్థం, మౌలిక అర్థం. మొట్టమొదట మహారాజా అని ఎవరిని అనేవాళ్ళు? రాజులకు రాజును మహారాజు అని అంటారు. చిన్న రాజ్యం అంటే రాజు అంటారు. కానీ తర్వాత కాలంలో ఏమైంది? ఇప్పుడు మనం మీ తల్లిదండ్రులు కానీ మీ తాతయ్య నానమ్మను కానీ మీరు అడగండి, ఉత్తరాలు రాసేటప్పుడు ఏం రాసేవారంటే మహారాజశ్రీ. ఇప్పుడు మన రచయిత పోతన ఉదాహరణ, మహారాజశ్రీ పోతన గారికి అని ఉత్తరం రాసేవాళ్ళు. అంటే మహారాజశ్రీ అంటే ఇక్కడ రాజులకు రాజును మహారాజు అనేవాళ్ళు. కానీ ఇక్కడ మన తర్వాత కాలంలో ఏమైంది? ఉత్తరాలు రాసేటప్పుడు ఆయన సంబోధించడానికి కొంచెం గౌరవ సూచకంగా మహారాజశ్రీ అని పెట్టారు. ఇప్పుడు ఇంకా మనం ఏమంటామంటే వాడు మహారాజు కాదంటారు. అంటే మహారాజు కాదంటే ఇక్కడ ఏంటంటే అన్ని సౌకర్యాలు, డబ్బు బాగుండి ఆయనకు అన్ని సౌకర్యాలు కలిగి ఉంటే వాడు ఏంది మహారాజు అంటారు. అంటే ఇక్కడ మనం ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే కొంచెం డబ్బున్న సుఖంగా బతికేవాడిని మహారాజు అంటున్నారు. ఒకప్పుడు గౌరవంగా మహారాజశ్రీ అని ఉత్తరాలు రాసేవారు. అంటే ఇక్కడ ఏం చెప్పుకుంటున్నామంటే ఒక పదానికి ఒక మౌలిక అర్థం ఉంటుంది, తర్వాత లక్ష్యార్థాన్ని బట్టి అర్ధవ్యాప్తిని బట్టి కొత్త పదాలు పుడతాయి. ఇప్పుడు కులము అనేటటువంటిది వంశము, కులము అనేది జాతిగా మారింది, కులము అంటే శరీరం అయింది, కులము అంటే ఇల్లు. అంటే ఈ కులము అనేది అర్ధవ్యాప్తిని బట్టి మరియు లక్ష్యార్థాన్ని బట్టి రకరకాల పదాలకు ఈ కులము అనే అర్థమే వస్తుంది. ఇప్పుడు మర్యాద అనే పదానికి గౌరవము, నియమము, శాసనము, సరిహద్దు, హద్దు. అలాగేలాగో కులము అనే దానికి వంశము, జాతి, శరీరము, ఇల్లు. అలాగే ఇక్కడ తీసుకుంటే క్షేత్రము అంటే వరిమడి, పుణ్యస్థలం, భార్య, శరీరం. అంటే ఒకే పదానికి నానా అర్థాలు, అంటే రకరకాల అర్థాలు ఉన్నాయి. హరి అన్నామనుకో, మౌలిక అర్థం ఏంటంటే హరి అంటే విష్ణువు, హరుడు అంటే శంకరుడు. కానీ ఇక్కడ సింహము, గుర్రము, నెమలి. అలాగే మనం తోడ అంటే తోడు అంటే తోబుట్టువు, సాయం, ఒట్టు, సమానం. ఇంకొకటి ఇచ్చారు చిత్తము అని. చిత్తము అంటే అద్భుత రసం, నవరసాల్లో అద్భుత రసం ఒకటి. తర్వాత ఆశ్చర్యము, తర్వాత పద చమత్కారం. ఈ విధంగా మనకు ఒకే పదానికి అనేక అర్థాలు వస్తాయి. వీటిని నానార్థాలు అంటారు. తర్వాత మనకు ఈ పాఠ్యభాగంలో ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే మనం వ్యాకరణాంశాలు, అంటే సందులు అంటే వ్యాకరణాంశాలు. ఈ వ్యాకరణాంశాల్లో మనం 2 సందుల గురించి చెప్పుకుంటాం. అందులో ఒకటి గుణసంధి, రెండవది యనాదేశ సంధి. ఇక్కడ వ్యాకరణాంశాలు తీసుకుంటే ఇక్కడ పదజాలము, ఇది వ్యాకరణాంశాలు. వ్యాకరణాంశాల్లో సందులు, సమాసాలు, ఛందస్సు, అలంకారాలు, వాక్య నిర్మాణం ఇవి ఉంటాయి. ఇందులో ఇక్కడ సందులు తీసుకుంటే మొదట మనకు సంధి, మనకు ఉదాహరణ కూడా మన టెక్స్ట్ బుక్లో ఉదాహరణ కూడా ఇచ్చాడు మనకు. అత్యద్భుతం అంటే అతి ప్లస్ అద్భుతం యనాదేశ సంధి అని మొదట ఇది ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సంధి అన్నప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, 2 వేరు వేరు పదాలు కలిసిపోతాయి.
రెండు వేరు పదాలను మనము ఒక సూత్ర ప్రకారం కలుపుతాం. అన్ని పదాలు ఒకే సూత్రంతో కలవవు. అలా అని చెప్పి మన భాషలో ఉన్న అన్ని పదాలను రెండు పదాలను ఒక పదం చేయలేము. కొన్ని పదాలు కొన్ని సూత్రాల ప్రకారం కలుపుతాం. సంధి అంటే ఏంటి? రెండు పదాలకు సంధి చేయడం. ఇక్కడ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రెండు వేరు పదాలను మనం ఒక పదంగా మారుస్తాం. ఇక్కడ గర్వ ప్లస్ ఉన్నతి, గర్వోన్నతి, వదాన్య ప్లస్ ఉత్తమ, వదాన్యోత్తమ, ఇవి గుణసంధి. ఇక్కడ మనకు ఇక్కడ గర్వ ఆ ఉన్నది, వదాన్య అంటే ఈ మొదటి పదంలోని చివరి అక్షరంలో అచ్చు, మొదటి పదంలో చివరి అక్షరంలో చివరగా పలికేటటువంటి అచ్చు. గర్వ ఆ, వదాన్య న్య ఆ, అందులో ఆ ఉన్నది, ఇక్కడ కూడా ఆ ఉన్నది. అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ వారులో ఆదేశంగా వస్తాయి, ఏకాదేశంగా వస్తాయి. అది గుణసంధి సూత్రం. అకారానికి ఊ వచ్చింది, ఇక్కడ ఊ వచ్చింది. ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏమవుతుంది? ఏ వారులు వస్తాయి. ఇక్కడ ఏ వారులు అన్నప్పుడు చూద్దాం. ఇక్కడ ఓ వచ్చింది, ఇక్కడ ఊకి ఓ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఇక్కడ ఆకి ఊ వచ్చింది, ఊ వస్తే ఓ వచ్చింది, వదాన్యో అన్నాం. ఈ విధంగా గుణసంధి అయింది. ఉదాహరణ చూద్దాం మనము. అకారానికి ఈ ఊ రూలు పరమైంది అనుకో. రెండో పదంలో ఈ కానీ ఊ కానీ రూ కానీ ఉంటే ఇవి ఏమవుతాయి? ఏ ఓ అర్లు వస్తాయి. అయితే ఇక్కడ అకారంలో గర్వ ఉన్నది, ఆ ఉన్నది. తర్వాత ఇక్కడ ఏమొచ్చింది? ఊ వచ్చింది. ఆకి ఊ వస్తే ఏమవుతుంది? ఓ వస్తుంది. కాబట్టి గర్వోన్నతి, వదాన్యోత్తమ. మనకు పదం చూడగానే అది ఏ వచ్చినా ఓ వచ్చినా అది అర్రొచ్చిన మహర్షి, మహా ప్లస్ ఋషి అంటే ఆకి రూ వస్తే అర్ర మహర్షి. మనం ఒకసారి సందులు చెప్పుకునేటప్పుడు అన్ని సందులకు పదం చూడగానే అది ఏ సంధి గుర్తుపట్టచ్చు, మనం పట్టచ్చు. అది ఎలా చూద్దాం. తర్వాత యనాదేశ సంధి. యనాదేశ సంధిలో అతి ప్లస్ అద్భుతం, అత్యద్భుతం. ఇక్కడ ఏమిటి సూత్రం అంటే మనం ఒకసారి చూద్దాం. ఈ ఊరులకు ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు అంటే సవర్ణం అంటే సమానమైన అచ్చులు. అసవర్ణం అంటే ఇక్కడ ఈ ఉన్నదనుకో, ఒక ఈ తప్ప ఆ నుండి అవు వరకు ఏదైనా, ఈ తప్ప ఆ నుండి అవు వరకు ఏదైనా రావచ్చు. అలాగే ఊ ఉందనుకో, ఊ తప్ప ఆ నుండి అవు వరకు ఏ అచ్చైనా రావచ్చు. రూ అంటే రూ కాకుండా ఆ నుంచి అవు వరకు ఏ అచ్చైనా రావచ్చు. అలా అసవర్ణములు అయిన అచ్చులు పరమైనప్పుడు వాటికి ఏమవుతుంది? క్రమంగా యా వా రా లు ఇక్కడ ఆదేశంగా వస్తాయి. యణాదేశ సంధి, యణాదేశ, యణ ఆదేశ, యణ ప్లస్ ఆదేశ, యణాదేశ. ఇక్కడ ఇవి ఎన్నులు, యా వా రా, ఇవి ఎన్నులు కాబట్టి ఎన్నులు ఆదేశంగా వస్తాయి కాబట్టి యణాదేశ సంధి. ఇక్కడ ఏం జరిగింది? ఈకి అసవర్ణమైన అచ్చు, అసవర్ణం అంటే అది కాకుండా వేరే ఏదైనా కావచ్చు. ఇక్కడ ఈకి అసవర్ణం అయితే యా వచ్చింది, ఊకు అసవర్ణం అయితే వా వచ్చింది, రూకు అసవర్ణం అయితే రా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూద్దాం. అతి అంటే ఈకి అసవర్ణం అంటే ఈ తప్ప ఏదైనా ఆ నుంచి అవు వరకు ఏదైనా రావచ్చు. ఈకి ఏమొచ్చింది? ఇక్కడ ఆ వచ్చింది. ఈకి ఆ వస్తే ఏం కావాలి? యా రావాలి. ఇక్కడ ఏమైంది? అతి ప్లస్ అద్భుతం, అత్యద్భుతం. అత్య అంటే మనం అక్కడ యా ఒత్తు వచ్చింది కాబట్టి ఇది యనాదేశాన్ని. అభి ప్లస్ ఆగతులు, అభ్యాగతులు. ఇక్కడ యా వచ్చింది. ఈకి అసవర్ణం అయితే యా వస్తుంది, ఊకు అసవర్ణం అయితే వా వస్తుంది. అను ఇక్కడ ఊ ఉన్నది, దీనికి అసవర్ణమైన అచ్చు వచ్చింది. ఊకి అసవర్ణమైన అచ్చు వస్తే ఏమొస్తుంది? ఊకి వా వస్తుంది. అన్వస్త్రము, అన్వాయుధము. ఇట్లా ఇక్కడ ఏంది? అను ప్లస్ ఆయుధాలు, అన్వాయుధము. ఇది యణాదేశ సంధి. ఎన్నులు ఆదేశంగా వస్తాయి కాబట్టి యణాదేశ సంధి. ఇక్కడ ఏకాదేశంగా వస్తాయి. ఏది? అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏ ఊర్లు ఆదేశంగా ఏకాదేశంగా వస్తే గుణసంధి. సంధులు వివరంగా ఒకసారి చెప్పుకుంటాం. ఇప్పుడు మనకు సమాసాలు చూద్దాం. సమాసాలలో మీరు మన పాఠ్యపుస్తకంలో దానశీలం పాఠం చివర ఉన్నాయి 2 సమాసాలు ఇచ్చారు. ఒకటి ద్వంద్వ సమాసము, దానికి సంబంధించిన పదాలు. ద్వంద్వ సమాసం అంటే ఒక సమాసంలో ఉన్నటువంటి 2 పదాలు లేదా 3, 4 గురించి చెప్పుకున్న తర్వాత ఇప్పుడు 2 పదాలు.
రెండు పదాలకి సమానమైన ప్రాధాన్యత ఉంటే వాటిని మనం ఏమంటాం, దాన్ని ఆ సమాసాన్ని ద్వంద్వ సమాసం అంటాం. ఇప్పుడు ఉదాహరణకు తల్లిదండ్రులు అన్నప్పుడు తల్లి తండ్రి ఇద్దరిలో మనకు ఎవరు కావాలి అంటే మనం తెలుసుకోలేం కదా, ఇద్దరు సమానమే. మనకు ఆ పదంలో ఉన్నటువంటి ఆ సంధిలు ఆ సమాసంలో ఉన్న రెండు పదాలు ఇంపార్టెంటే. అన్నదమ్ములు అన్న తమ్ముడు ఇద్దరు సమానమే, అక్క చెల్లెలు ఇద్దరు సమానమే. అలా మనకు శరీర భాగాలు కనుక తీసుకుంటే కాళ్ళు చేతులు అంటే కాళ్ళు చేతుల్లో మనకు రెండు ప్రాధాన్యమే, ఒకటి లేకపోయినా ఇబ్బందే. కాబట్టి కూరగాయలు ఉన్నాయి, కూరలు కాయలు ఇవి రెండు కావాలి మనం తినడానికి. కాబట్టి ఇట్లా సమానమైనటువంటి ఒక సమాసంలో రెండు పదాలకు సమాన ప్రాధాన్యత ఉంటుంది. అట్లాంటి దాన్ని మనం ద్వంద్వ సమాసం. ఉదాహరణ ఇక్కడ ఏమి ఇచ్చాడు, జీవధనములు అంటే జీవము ధనము అంటే మనకు ప్రాణం ఉండాలి, బతకడానికి డబ్బు కావాలి. కాబట్టి జీవమును ధనమును ద్వంద్వ సమాసం. ఈ రెండులో ఏది లేకపోయినా ఇబ్బంది కదా. డబ్బుండి ప్రాణం లేకపోయినా, ప్రాణం నిలవాలంటే మనం బతకాలంటే డబ్బు కావాలి. కాబట్టి రెండు పదాలు ప్రాధాన్యత కలిగినవి. యువతీ యువకులు అంటే ఈ సృష్టిలో యువతులు ఉండాలి, యువకులు ఉండాలి. కాబట్టి ఇద్దరు ప్రాధాన్యత కలిగిన వాళ్ళే. ఒక్కరుంటే సృష్టి అంతరించిపోతుంది. కాబట్టి యువతీయును యువకులుయును కామ పెట్టి నువ్వు అని దీర్ఘమిస్తే సరిపోతుంది. తర్వాత భూత ప్రేతములు, భూతమును ప్రేతములును, భూత ప్రేతములు భూతాలు ప్రేతాలు. మనకు వీర తెలంగాణలో భూత ప్రేతములు అనే పదం వస్తుంది, అక్కడ వస్తుంది ఇది. తర్వాత ద్విగు సమాసం అంటే సంఖ్యా ప్రాధాన్యం దిగు అంటే మనకు సమాసంలో మొదటి పదము పూర్వపదం సంఖ్యా ప్రాధాన్యం కలిగి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు దశ దిక్కులు అన్నాడు అంటే దశ దిక్కులు రెండు పదాల్లో మొట్టమొదటిది దశ అనేది సంఖ్య కలిగి ఉన్నది కాబట్టి అది పూర్వపదం సంఖ్య కలిగి ఉంది కాబట్టి అది ద్విగు సమాసం. ఈ ద్విగు సమాసానికి సంబంధించినటువంటి ఇప్పుడు ద్వంద్వ సమాసానికి సంబంధించి బహుపద ద్వంద్వ కూడా ఉంటుంది. బహుపద ద్వంద్వ అంటే సమాసంలో రెండు పదాలు కాకుండా సమాసంలో 3-4 పదాలు ఉంటాయి. ఉదాహరణ రామాయణ భారత భాగవతాలు అన్నప్పుడు రామాయణము భాగవతము రామాయణము భారతం భాగవతం ఈ రెండు ఇతిహాసాలు మనకు ముఖ్యమే. పురాణమైనటువంటి భాగవతము ముఖ్యమే మనకు తెలుగువారికి. కాబట్టి అన్ని ప్రాధాన్యత కలిగినాయి. కాబట్టి రామాయణ భారత భాగవతములు ఈ 3 పదాలకు ప్రాధాన్యత ఉన్నది. అలాగే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, రాముడును భరతుడును లక్ష్మణుడును శత్రుఘ్నుడును. ఇక్కడ ఏంటంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడా సమానమైన ప్రాధాన్యత కలిగిన వాళ్ళే, మనకి ఎవ్వరు అందులో తక్కువ కాదు. అంటే సమాసంలోని ఉన్న పదాలన్నిటికీ సమానమైన ప్రాధాన్యత ఉంటే అది ద్వంద్వ సమాసము. 2 కంటే ఎక్కువ పదాలుండి అన్నీ సమాన ప్రాధాన్యత కలిగి ఉంటే అది బహుపద ద్వంద్వ సమాసము. ఈ విధంగా సమాసాలు ఇచ్చాడు. మనము ఈ దానశీలం భాషాంశాల్లో పాఠ్యపుస్తకంలోని పాఠం చివర ఉన్నటువంటి పదజాలంలో సొంత వాక్యాలు, వ్యుత్పత్త్యార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, వికృతులకు ప్రకృతులు, నానార్థాలు, అలాగే వ్యాకరణ అంశాల్లో సందులు, సమాసాల గురించి తెలుసుకున్నాం. తర్వాత త్రిక సంధి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం మొదటి ఎపిసోడ్లో సంస్కృత మహాపురాణం అనేటువంటి భాగవతం చూసాము. ఇప్పుడు మనం తెలుగులో పోతన రచించినటువంటి తాళపత్ర గ్రంథాలు రాసినటువంటి తెలుగు భాగవతాన్ని ఇప్పుడు చూడండి. మీరు ఇది ఇంటర్నెట్లో మీరు వెతికినా కూడా దొరకదు. ఇది ప్రపంచ మహాసభలప్పుడు ఆయన తెలుగు మాస్టరు బండారి నాగార్జున గారు మనకు అందించడం జరిగింది. ఒకసారి చూడండి. ఇప్పుడు మళ్ళీ మనం త్రిక సంధి గురించి తెలుసుకుంటాం. త్రిక సంధి గురించి తెలుసుకునేటప్పుడు చిన్న 2 పారిభాషిక పదాల గురించి చిన్న విషయాన్ని నేర్చుకున్నాం. ఇక్కడ దీన్ని కా అనే అక్షరం అంటాం మనం, కా అక్షరం. తర్వాత మనకు కాకి కావొత్తు ఉన్నది అనుకో, అలా గాకి గావొత్తు, చాకి చావొత్తు అంటే ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తుగా వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వము అంటాం. ద్విత్వము. ఒక హల్లు కింద వేరొక హల్లు ఒత్తుగా వస్తే అంటే కాకి మావొత్తు, కాకి యావొత్తు, కాకి రావొత్తు, కాకి వావొత్తు, ఇలా ఏదైనా కా గుణింత అక్షరానికి ఏదైనా ఒత్తు వస్తే వేరొక హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్తాక్షరం అంటాం. సంయుక్తాక్షరం సంయుక్తం అంటాం.
ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే ద్విత్వము, ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వస్తే సంయుక్తం. అయితే ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం? ద్విత్వం, సంయుక్తం. మరి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, సంయుక్తం అంటే మనం ఒక హల్లుకు దాని కింద వేరొక హల్లు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సంయుక్తానికి వ్యతిరేకం అంటే ఇప్పుడు ఇవన్నీ సంయుక్తాక్షరాలు. ఇప్పుడు దీనికి సంయుక్తానికి వ్యతిరేకం ఏంటిది? అసంయుక్తం. అసంయుక్తం. మరి అసంయుక్తం అంటే దీనికి వ్యతిరేకంగా ఇక్కడ ఒత్తున్నది, ఇక్కడ ఒత్తు లేకపోతే అది అసంయుక్తం. అంటే కా గుణితంలో ఏదైనా కావచ్చు, కా కావచ్చు, ఒత్తు లేకుండా కా, కి, అలాగే గా, గా, గి, ఇవన్నీ అసంయుక్త అక్షరాలు అవుతాయి. కాకి ఒత్తుందనుకో, అది అదే ఒక హల్లు కింద అదే హల్లు ఒత్తుగా వస్తే ద్విత్వము, ఒక హల్లు కింద వేరొక హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్తం అంటాం. అసంయుక్తం అంటే ఒక హల్లు ఉంటుంది అంతే, దానికి ఏ ఒత్తు ఉండకపోతే దాన్ని అసంయుక్తం అంటాం, అసంయుక్త అక్షరం అంటాం. ఇవి ఎందుకు చెప్పుకున్నామంటే ఇక్కడ మనకు ఈ సూత్రాల్లో ఉంది కాబట్టి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఈ సూత్రాల ఫస్ట్ సూత్రం దగ్గరికి వద్దాం. మనకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో పాఠ్యభాగంలో మనకి ఇచ్చినటువంటి పదాలు ఏంటంటే అచ్చోటు, ఇవ్విధము, ఎక్కాలము. ఇవి మనకి ఇవ్వడం జరిగింది. ఈ పదాలు త్రికసంధి పదాలు. అవి ఎలా చూద్దాం మనము. మొట్టమొదటి సూత్ర ప్రకారము ఇందులో 3 సూత్రాలు త్రికసంధిలో. ఈ 3 సూత్రాల ఆధారంగా దాన్ని మనం విభజించుకుందాం. చూడండి. ఆ, ఈ, ఏ అను సర్వనామములను త్రికములు అంటారు. ఆ, ఈ, ఏ ఈ 3 సర్వనామాలను త్రికములు అంటారు. మొదట మీరు ఆ, ఈ, ఏ ఆ పుస్తకం తీసుకొని రా, ఈ బెంచ్ పైన కూర్చో, ఏ క్లాసు నుండి వస్తున్నావు, ఇవన్నీ సర్వనామాలే కదా. ఈ సర్వనామాలు ఈ 3 వీటిని త్రికాలు అన్నాం. ఇప్పుడు మనము మొదట గుణసంధి గురించి చెప్పుకున్నప్పుడు ఏం చెప్పాము? 2 వేరు వేరు పదాలు కలిసిపోతాయి అన్నాం. అలాగే ఇక్కడ వీటిని విభజించుకుంటే ఆ ప్లస్ చోటు అవుతుంది. ఇది అంటే ఆ ప్లస్ చోటు అనే 2 పదాలు కలిసి అచ్చోటు అయ్యాయి. అదేవిధంగా ఈ ప్లస్ విధము, ఈ 2 పదాలు, పదం అంటే ఇక్కడ మనం ఇది అక్షరమే కానీ ఇక్కడ మనం దీన్ని పూర్వపదంగా తీసుకుందాం. అలాగే ఏ ప్లస్ కాలము, ఇలా విభజించుకున్నాం. మొదటి సూత్ర ప్రకారం ఆ, ఈ, ఏ 3 సర్వనామాలు త్రికములు అంటారు. సరే, ఈ 3 సర్వనామాలు ఆ, ఈ, ఏ ఇవి సర్వనామాలు. ఇవి మొదటి పదం కింద తీసుకున్నాం. ఆను, ఈను, ఏను. తర్వాత చోటు, విధము, కాలము. ఇవి ఈ 2 పదాలు ఆ ప్లస్ చోటు, అచ్చోటు ఏ విధంగా అయింది, ఈ ప్లస్ విధము, ఇవ్విధము ఏ విధంగా అయింది, ఏ ప్లస్ కాలము, ఎక్కాలము ఏ విధంగా సంధి సూత్రాల ప్రకారం ఏ విధంగా మారిందో చూద్దాం. మొదటి సూత్రం అయింది. ఇక రెండవ సూత్రం ఏమి ఇచ్చారు చూద్దాం. త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళమవుతుంది అన్నాడు. త్రికము మీది అంటే ఏంటిది? ఇది త్రికము ఆ, ఈ, ఏ. ఈ 3 మనము త్రికాలు అనుకున్నాం కదా. ఇప్పుడు ఉదాహరణగా ఆ, ఇది త్రికము మీది అసంయుక్త హల్లు అన్నాడు. ఇప్పుడు దీనికి ఒత్తు లేదు కాబట్టి ఇది ఏమైంది? అసంయుక్తమైంది. దీని మీద ఎప్పుడు కూడా పరం అవ్వడం అన్నా మీద అన్నా ఇది వస్తుంది. రెండవ పదంలోని మొదటి అచ్చు. త్రికము మీది అసంయుక్త హల్లునకు అంటే ఇది అసంయుక్త హల్లే. ఇప్పుడు మొదటి సూత్ర ప్రకారం ఆ రాసుకున్నాం. ఇప్పుడు రెండవ సూత్ర ప్రకారం త్రికము మీద ఇది ఏ అచ్చు? ఇప్పుడు ద్విత్వమా, సంయుక్తమా, అసంయుక్తమా? ఇది ద్విత్వం కాదు. సంయుక్తం అంటే ఒక హల్లు కింద ఇంకో అదే హల్లు ఒత్తుగా వస్తే ద్విత్వము, ఒక హల్లు కింద వేరొక హల్లు ఒత్తుగా వస్తే సంయుక్తము. ఇక్కడ ఇది సంయుక్తం కాదు, ద్విత్వం కాదు. ఇది ఏమిటంటే అసంయుక్త హల్లు. ఇది నివడం అసంయుక్త హల్లు. త్రికము మీద అసంయుక్త హల్లుకు ఏమవుతుంది? ద్విత్వము బహుళంగా వస్తుంది. ద్విత్వము అంటే ఏమిటి?
దీనికి చావొత్తు ఇవ్వాలి. దానికి చావొత్తిస్తే త్రికము మీద అసంయుక్త హల్లు ఒకవేళ ఉంటే దానికి ద్విత్వం వస్తుంది. ఎలా బహుళకం అంటే 4 రకాలుగా వస్తుంది. అది బహుళము అనేటటువంటి తర్వాత చెప్తాం. త్రికము మీద మొదట ఇక్కడ చూద్దాం. త్రికము మీద ఇది అసంయుక్త హల్లు కదా, ఈ అసంయుక్త హల్లు ఏమైంది, ఈ ద్విత్వంగా అయింది. త్రికము మీద అసంయుక్త హల్లునకు ద్విత్వము అంటే ఈ వాకి మళ్ళీ వావొత్తు ఆ యొక్క ద్విత్వము బహుళంగా వచ్చింది. ఇంతకుముందు అది అసంయుక్తం ఉండే, త్రికం మీద ఉన్నది కాబట్టి దానికి మరి ద్విత్వం వేసాం. అదేవిధంగా ఎక్కాలము, ఇది కూడా మనకు ఈ ఏ అనేటటువంటి త్రికం పైన ఇక్కడ అసంయుక్త హల్లు ఉన్నది కాబట్టి అది ద్విత్వం కావాలన్నప్పుడు కాకి ద్విత్వం కావాలంటే కావొత్తియాలి, వాకి ద్విత్వం కావాలంటే వావొత్తియాలి, చాకి ద్విత్వం కావాలంటే చావొత్తియాలి. రెండవ సూత్రం ప్రకారం ఇచ్చుకున్నాం. ఇక మూడవ సూత్రం ఏంటిది, ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఇది మనం ఏమనుకుంటాం, ఇది ద్విరుక్తం. ఇప్పుడు ఇంతకుముందు అసంయుక్తం ఉండే, ఈ రెండవ సూత్ర ప్రకారం ఇప్పుడు ఏమైంది, ఇది ఈ అసంయుక్తం, ఇదేంటిది అసంయుక్తం. ఈ అసంయుక్తము ఇప్పుడు ఏమైంది, రెండవ సూత్ర ప్రకారము అసంయుక్తం, ఇప్పుడు మూడవ సూత్ర ప్రకారం ఇది ఏమైంది, ద్విరుక్తంగా మారింది. ద్విరుక్తం అంటే ద్విత్వం. ఈ అసంయుక్తము రెండవ సూత్ర ప్రకారం ఈ త్రికము మీద అసంయుక్త హల్లు ఉంటే ఆ హల్లు ఏమవుతుంది, ద్విత్వం అవుతుంది. ద్విత్వం అయింది. ఓకే, ఇప్పుడు మూడవది, ఒకవేళ ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆచ్చికమైన దీర్ఘం హ్రస్వం అవుతుంది అన్నాడు. అంటే ఇక్కడ త్రికము పైన మనకేం కావాలి, ఇక్కడ చూద్దాము, అచ్చోటు దీన్నే పెట్టుకుందాము. ఇక్కడ ద్విరుక్తమైన హల్లు పరమైంది. దేనికి, ఆకు త్రికానికి ద్విరుక్తమైన హల్లు. ద్విరుక్తం అంటే ఇదే కదా, ద్విత్వం అన్న ద్విరుక్తం అన్న ఒకటే. ఇది హల్లు పరమైనప్పుడు ఏమవుతుంది, ఈ మొదట ఉన్నటువంటి దీర్ఘము హ్రస్వంగా మారిపోతుంది. ఎలా, అప్పుడు ఆ చోటు ఈ దీర్ఘము హ్రస్వమైంది. ఏమైంది, ఈ దీర్ఘం అంటే దీర్ఘం అంటే తెలుసు కదా, ఇప్పుడు ఈ ఆ ఈ ఏ ఇవి దీర్ఘాలు, ఇవి హ్రస్వాలుగా మారాలి. ఈ దీర్ఘం ఏమైంది, హ్రస్వంగా. ఎలా అయింది అంటే ద్విరుక్తము పరమైనప్పుడు ఏమవుతుంది, ఆచ్చికంబైనటువంటి ద్విరుక్తమైన హల్లు పరమైతే, ద్విరుక్తమైన హల్లు పరమవడం అంటే రెండవ పదంలో మొదటి అచ్చుగా వస్తే ఆ ఆచ్చికమైన దీర్ఘం హ్రస్వం అవుతుంది. ఈ దీర్ఘం ఏమైంది, హ్రస్వము అయింది. ఈ విధంగా అచ్చోటు అనేది వచ్చింది. ఇది మూడో సూత్ర ప్రకారం. అలాగే ఇక్కడ ఇవ్విధము ఈ ద్విరుక్తం పరమైనప్పుడు ఈ దీర్ఘం ఏం కావాలి, హ్రస్వం కావాలి. కాబట్టి ఇక్కడ ఇవ్విధము, అలాగే ఎక్కాలము అంటే ద్విరుక్తం ఉన్నది, ఇక్కడ మనకు ఈ దీర్ఘం అనేది హ్రస్వమైంది. ఈ విధంగా మనము త్రిక సంధిలోని 3 సూత్రాల ప్రకారంగా అచ్చోటు, ఇవ్విధము, ఎక్కాలము, ఈ పదాలు, ఈ 2 పదాలు ఇలా ఎలా అయ్యాయి అంటే ఈ సూత్రాల ఆధారంగా అయ్యాయి. ఏంటి మొదటి సూత్రం, ఆ ఈ ఏ అను సర్వనామంలో త్రికములు అనబడు. ఆ ఈ ఏ సర్వనామం త్రికాలు. త్రికము మీద అంటే ఈ త్రికము పైన అసంయుక్త హల్లునకు, ఇది అసంయుక్త హల్లు, ఈ అసంయుక్త హల్లునకు ఏమవుతుంది, ద్విత్వం బహుళం అవుతుంది. ద్విత్వం అనేది బహుళకంగా అంటే 4 రకాలుగా, అంటే సూత్ర ప్రకారం వస్తుంది, సూత్ర ప్రకారం రాదు, ఒకసారి సూత్ర ప్రకారం వస్తుంది, ఒకసారి సూత్ర ప్రకారం రాదు, అన్ని విధంగా వస్తుంది. ఇలా వస్తే బహుళకం అంటారు. అది పక్కన పెట్టాను మీరు బహుళకాన్ని. ఇక్కడ ద్విత్వం పరమైనప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ దీర్ఘము హ్రస్వం అవుతుంది. ఇదే త్రిక సంధి. ఇప్పుడు అచ్చోటు అయింది, ఇవ్విధమైంది, ఎక్కాలం అయింది. ఇది త్రిక సంధి. ఇప్పటి వరకు ఈ వీడియోను చివరి వరకు చూసిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకు సెలవు. జై హింద్.